ఐ బొమ్మ రవి ఐ బొమ్మ రవి మొన్నటిదాకా యాడ చూసినా ఇదే పేరు ఈయనబడ్డది. పోలీసులకే సవాలిసిరిండు, ఊకుంటారా వాళ్ళు? అయ్యో ఐ బొమ్మ రవి అని హీరో అని కొంతమంది అంటే, గట్లెట్లా చేస్తాడు తప్పు కదా అని ఇంకొంతమంది. ఇట్లా మస్తు ముచ్చట నడిచింది. అవును, ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా, తప్పు ఒప్పుకున్నాడు కదా, ఇంకేంది ఇప్పుడు అయినా ఐ బొమ్మ బ్లాక్ చేసిండ్రు కదా. అయ్యో, అందులో మళ్ళా ట్విస్ట్ ఉన్నది పో. ఐబొమ్మ రవి కొత్త రగం ఎత్తుకున్నాడు. అగో చూడు, అన్న ఇవాళ కొత్త ముచ్చట చెప్తున్నాడు, ఇందాంపా. ఈ డైలీ సీరియల్ లెక్కలనే ఉన్నది పో. ఇక ఐబొమ్మ రవి కథనైతే ఇక ఐబొమ్మ రవి మొన్నటిదాకా ఇదే పేరు ఏ మీడియాలో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఇదే పేరు గట్టిగిన పడ్డది. ఐబొమ్మ రవి మంచోడు కాదంటే ఏ ఐబొమ్మ రవి హీరో అని ఇంకొందరు. ఇట్లా రవినైతే తలుసుకోకుండా లేరు. ఇక మొత్తానికి రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇక ఇగల్లో ఏమైందంటే, ఇక ఐబొమ్మ నాది కాదు నాది అని చెప్పనీకి ఆధారాలు ఏమున్నాయి? నేను కూకట్పల్లిలోనే ఉన్నా, విదేశాలకు పారిపోలేదు. ఇక పోలీసులు చెప్తే అయిపోతుందా? ఇక నేను ఏం చెప్పాలనుకున్నా కోర్టులనే చెప్తా అని ఐబొమ్మ రవి అన్నాడట. ఇక ఇంతకీ రవి ఏమనికొచ్చిందంటే, మీ మీడియా ముందుకు వచ్చి ఉపయోగం ఏంటిది, మీరేమైనా కోర్టులా అంటూ మీడియాకు సమాధానం ఇచ్చిండట ఐబొమ్మ రవి.